రంగురాళ్ళు ధరిస్తే భవిష్యత్ మారిపోతుందా? కష్టాలు తొలగిపోతాయా? సమస్యలు దూరం అవుతాయా? అనారోగ్యం నుండి ఆరోగ్యవంతులు అవుతారా? బిజినెస్ బాగా డెవలప్ అవుతుందా? మరి రంగురాళ్లను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ధరించారా? ఇస్లాం రంగురాళ్లను ధరించమని ఆదేశిస్తుందా? రంగురాళ్ల గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. రంగురాల వ్యాపారం అనేది మన భారతదేశంలో కోట్లల్లో జరుగుతుంది. ఫలానా రంగురాలను ఫలానా రాసుల వారు ధరిస్తే వారు అదృష్టవంతులు అవుతారు, వారికి శుభాలు కూడా కలుగుతాయని నమ్ముతూ ఉంటారు. అంతేకాదు కొన్ని మీడియా ఛానళ్ళ వాళ్ళు ఏం చేస్తుంటారంటే జ్యోతిష్యులను పిలిపించేసి వారి చేత ఏ రాశి వారు ఎలాంటి రంగురాలను ధరించాలి, ఎలా వారు అదృష్టవంతులు అవుతారని ఆ ఫోన్ కాల్స్ని కూడా రిసీవ్ చేయడం జరుగుతుంది. వారు అంటుంటారు ఫలానా రంగురాయిని నేను ధరించాను, నాకు ఇలా అదృష్టం కలిసి వచ్చేసింది చెప్పేసి దానికి సంబంధించి ఒక పెద్ద చర్చ జరుగుతుంటుంది. దీని ద్వారా అమాయకంగా అజ్ఞానంలో చూస్తున్నటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో ఆ టీవీ ఛానల్ చూసేవారు దానికి ప్రభావితులైపోయి కింద కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఫలానా రంగు రాళ్లను తెప్పించుకొని వాటిని ఉంగరములో చేతికి ధరించి వారు తమ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోవడం చేయడం కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రపంచంలో మూఢనమ్మకాలు లేనటువంటి దేశం అంటూ ఏదీ లేదు. ఏదో ఒక చోట ఏదో విధంగా మూఢనమ్మకాలు అనేవి ఇంకా మిగిలే ఉన్నాయి. వీరిని చూసినటువంటి కొంతమంది వ్యాపారులు వారికి తగిన రీతిలో వ్యాపారాన్ని మొదలుపెట్టారు. అందులోనే ఒక వ్యాపారం రంగు రాళ్ల వ్యాపారం. నవగ్రహాలు, నవరత్నాలు, నవగ్రహాల అనుకూలత కోసం నవరత్నాలను ధరిస్తూ ఉంటారు. ఒక్కో గ్రహానికి ఒక్కో రాయికి సంబంధం ఉంటుందని ఈ గ్రహపరమైనటువంటి దోషాలు తొలగిపోవడానికి నవరత్నాలు ధరించాలని ముస్లిమేతరులు చెబుతూ ఉంటారు. ఇది వారి విశ్వాసం తప్ప ఇస్లాంలో ఎక్కడ కూడా ఇలాంటి విశ్వాసాలకు తావులేదు. ఈ రంగురాళ్ళు ఎవరైతే ధరిస్తారో వాటికి గ్రహాలకు ఏదైనా సంబంధం ఉందా అంటే ఇస్లాం అంటుంది ఎలాంటి సంబంధము లేదని. కానీ రాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక ప్రత్యేకత అనేది ఉంది. ఏ విధంగానైతే వేమన చెప్పాడో నిక్కమైన మంచి నీలం ఒకటి చాలు తలుకు వెలుకు రాళ్ళు తట్టడేలా అని చెప్పారు. రాళ్లపై సైంటిస్టులు పరిశోధన చేసి రాళ్లలో ఉన్నటువంటి రత్నాలను వెలికి తీయడం జరిగింది. అందులో వజ్రాలు కూడా ఉన్నాయి. వాటిని ఎవరైతే టెస్ట్ చేసి అది వజ్రం అని తెలిస్తే దానికంటూ ఒక విలువ అనేది ఉంటుంది. అందుకే కొన్ని రాళ్ళని మ్యూజియంలో పెట్టి దానికి ఒక సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈరోజు వజ్రానికి ఉన్నటువంటి విలువ అంతా ఇంత కాదు, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ దాన్ని ఆసరగా తీసుకొని ఈరోజు మనము అందులో ఏదో శక్తులు ఉన్నాయని భావించడం మాత్రం మన మూర్ఖత్వమే అవుతుంది. ఉదాహరణకి మన భారతదేశంలో కోహినూర్ వజ్రాన్ని బ్రిటిష్ వారు దొంగిలించుకొని వెళ్ళిపోయారు. ఆ యొక్క కోహినూర్ వజ్రం ఉంది. అదేవిధంగా ఇంకా చాలా వజ్రాలు ఉన్నాయి. ఆ వజ్రాలకు అవి ముత్యాలలో చాలా ఆర్నమెంట్స్లో దాన్ని ఉపయోగిస్తారు. అదేవిధంగా కొన్ని మ్యూజియంలో పెడతారు. దానికంటూ ఒక విలువ ఉంది, ప్రత్యేకత అనేది ఉంది. అంతవరకే తప్ప కొంతమంది ఏమంటారంటే మరి ఈరోజు రాళ్ళు వజ్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎంతగానో ప్రాముఖ్యత ఉంది, మరి అలాంటప్పుడు గ్రహాలకి సంబంధం లేదంటారంటే ఇది ఎలాంటి లాజిక్ లేనటువంటి విషయం. ఎందుకంటే సోదరులారా ఉదాహరణకి మనకి ఇక్కడ ల్యాండ్కి చాలా ప్రాధాన్యత ఉంది. కొన్ని ప్రాంతాల్లో చాలా ఖరీదైనటువంటి ల్యాండ్ కూడా ఉంది. అలా అని చెప్పేసి దానికి ఏదో ఒక శక్తిని మనం ఆపాదించడం మన మూర్ఖత్వం ఏమవుతుంది. గోల్డ్కి కూడా చాలా ప్రాధాన్యత ఉంది. గోల్డ్కి తర్వాత మన విశ్వాసాలకు లేదా నమ్మకాలకు లేదా గ్రహాలకు ఏదైనా మనం సంబంధం కుదిరిస్తే అది మన యొక్క అజ్ఞానమే అవుతుంది. కాబట్టి సోదరులారా ఇక్కడ ఈ వజ్రాలు అయినా బంగారం అయినా ఇది మనిషి యొక్క ప్రయోజనం కోసం మనిషి వాడుకోవడం కోసం ఉంది తప్ప అందులో ఎలాంటి శక్తులు లేవు, గ్రహాలతో వాటికి ఎలాంటి సంబంధం లేదని ఇస్లాం చాలా ఖచ్చితంగా ఈ విషయాన్ని తెలియజేస్తుంది. రత్నాలకు పాజిటివ్ వేవ్ని స్వీకరించేటటువంటి శక్తి ఉందని నమ్ముతారు. అలాగే చంద్రుడి నుండి పాజిటివ్ ఎనర్జీని స్వీకరించి అది మనిషికి మంచి చేస్తుంది అనేటటువంటి నమ్మకము కొంతమంది ముస్లిమేతరుల్లో ఉంది. కానీ ముస్లింలు ఇలాంటి విశ్వాసాలను అంగీకరించడం ఆ విశ్వాసంతో ఉండడం ఎట్టి పరిస్థితుల్లో తగదు. ఇది షిర్క్ అవుతుంది. కొంతమంది జ్యోతిష్యులు మీ పేరు మీ పుట్టిన వివరాలను బట్టి మీరు ఏ రాశికి చెందిన వారు చెప్తుంటారు. ఇలా 12 రాశులు ఉన్నాయి. ఆ 12 రాశులు ఏంటంటే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. ఈ విధంగా
12 రాశులు ఉన్నాయని చెప్తారు. ఉదాహరణకు మీరు వినే ఉంటారు, ఈ రాశి ఉన్నటువంటి వారు జూన్ నెల అంతా కూడా వారికి లాభదాయకమే అంటారు. అంటే ఆ తర్వాత వారికి నష్టాలు అన్నమాట. ఆ తర్వాత ఈ రాశి ఉన్నటువంటి వారు డిసెంబర్ నెల అంతా కూడా వారికి బాగానే జరుగుతుంది, కానీ డిసెంబర్ తర్వాత ఇల్లు వదిలి బయటికి వెళ్ళకూడదు, అంటే వెళ్తే ఏదో యాక్సిడెంట్ అయిపోయినట్లుగా ఈ విధంగా భయపెడుతూ ఉంటారు. ఇది ఇలాంటి విశ్వాసాలకు ఇస్లాంకి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజుల్లో కూడా కొంతమంది ముస్లింలు ఇలాంటి ఉంగరాలపై, ఇలాంటి రత్నాలపై, ఈ రంగురాళ్లపై ఆధారపడి వారి విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నారు. దారాలు, గవ్వలు, రత్నాలు, తావీజులు, మాంత్రికులు, జ్యోతిష్యులు వీరి వద్దకు వెళ్ళడం, వీరు చెప్పిన మాటలను విశ్వసించి ఆచరించడము షిర్క్ అవుతుంది, మహాపాపాలలో ఒక పాపం. ఎందుకంటే ఇస్లాం చెప్పే విషయం అర్కానే ఈమాన్ 6 విషయాల్లో ఒక విషయం ఫకద్దరహు తక్దీరా, విధివ్రాతపై మీరు నమ్మకం కలిగి ఉండండి. అంటే మీకు లాభం కలిగినా మీకు నష్టం కలిగినా ఇది అల్లా తరపు నుండే, దైవం తరపు నుండే తప్ప మనిషికి ఇలాంటి శక్తులు లేవు. అంటే ఆరోగ్యం అనారోగ్యం అనేది అల్లా చేతిలోనే ఉంది, లాభ నష్టాలు కూడా అల్లా ఆధీనంలోనే ఉన్నాయి. ఒకవేళ మీకు మేలు జరిగితే అది అల్లా తరపు నుండే, నష్టం జరిగినా మీ విధివ్రాతలో ఉన్నది జరిగింది, మళ్ళీ కష్టపడి మీరు పోగొట్టుకునేది పొందే ప్రయత్నం చేయండి. దీనికోసం ఇస్లాం అనుమతిస్తుంది తప్ప ఏదైనా నష్టం జరిగితే, అనారోగ్యానికి గురైపోతే, బిజినెస్ లాస్ అయిపోతే, అనుకున్నది కానట్లయితే, తగిన విధంగా సంతానం కలిగినట్లయితే, మగ పిల్లవాడు పుడతాడు అనుకుంటే ఆడపిల్ల పుట్టిందేని ఈ విధంగా ఆలోచించి కూడా తావీజులు ధరించేవారు కూడా మన సమాజంలో ఉన్నారు. ఇది మొత్తం షిర్కుకి దారి తీస్తుంది. ఇవన్నీ కూడా హరాం పనులు. సూర జుమర్ సూర నంబర్ 39 ఆయత నంబర్ 38లో, ఓ ప్రవక్త మీరు వారిని అడగండి ఎవరైతే అల్లాను కాదని ఇతరులను ఆరాధిస్తున్నారో, ఇతరులపై నమ్మకం కలిగి ఉన్నారో, మీరు వారిని ఈ విధంగా అడగండి, ఒకవేళ అల్లా గనక నాకు ఏదైనా కీడు కలిగించగోరితే ఆ కీడు నుండి వారు ఆపగలరా, లేక అల్లా నన్ను కరుణించగోరితే ఆ కారుణ్యాన్ని వారు ఆపగలరా అని మీరు వారిని అడగండి. ఇంకా మీరు వారితో ఇలా చెప్పండి, నాకు అల్లాహ్ చాలు, అల్లాను నమ్ముకున్న వారికి అల్లాహే సరిపోతాడు అని మీరు వారితో చెప్పండి అని ఖురాన్ ఆయత్ మనకు కనిపిస్తుంది. కాబట్టి లాభ నష్టాలు అల్లా ఆధీనంలో ఉన్నాయి. బాబాలు, జెండాలు, పీర్లు, వలీలు, ముర్షద్లు వీరి ఆధీనంలో లేవు అని ఓ ముస్లిం సమాజమా ఇప్పుడైనా నువ్వు గుర్తించు. అసలు రంగురాళ్లలో కానీ ఇతర రాళ్లలో కానీ ఏదైనా పవర్స్ ఉన్నాయా, ఏమైనా శక్తులు ఉన్నాయా అంటే ప్రపంచ ముస్లింలందరూ విశ్వసించే విషయం ఏంటంటే ఈ ప్రపంచంలో ఉన్న రాళ్ళన్నిటికల్లా ఉత్తమమైనటువంటి గొప్ప రాయి ఏదైనా ఉంది అంటే అది హజరే అస్వద్, అది కాబాలో ఉన్నటువంటి రాయి. మరి అలాంటి రాయికి ఏదైనా పవర్ ఉందా? ఎందుకంటే ఆ రాయికి ప్రపంచంలో ఎవరు కూడా వెలకట్టలేరు, ఎవరు కూడా ఆ రాయిని అక్కడ నుండి తొలగించలేరు. అది స్వర్గం నుండి వచ్చినటువంటి రాయి. హజర్ అంటే రాయి, అస్వద్ అంటే నలుపు. ఈ నల్ల రాయి ఏదైతే ఉందో స్వర్గం నుండి వచ్చినప్పుడు ఇది తెల్లగా ఉంది, మానవుల పాపాల కారణంగా ఇది నల్లగా అయిపోయింది అని చెప్పారు. అయితే హజరే అస్వద్ ఏదైతే కాబతుల్లాలో ఉందో అది ప్రపంచంలో ఉన్న అన్ని వజ్రాల కంటే, కోహినూర్ వజ్రం కంటే కూడా ఖరీదైనటువంటిది, గొప్పది. అలాంటి గొప్ప రాయికి ఎలాంటి శక్తి లేదని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. సహీ ముస్లిం మరియు సహీ బుఖారీ రియాజు సాలిహీన్ హదీస్ నంబర్ 168ని మీరు చూసినట్లయితే ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు వారు హజ్రే అస్వద్ను చుంబిస్తూ చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఓ రాయి, ఓ హజ్రే అస్వద్, నీవు నా దృష్టిలో కేవలం ఒక రాయివి మాత్రమే, నీకు లాభ నష్టాలు చేసేటువంటి శక్తి ఏ మాత్రం కూడా లేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిన్ను చుంబిస్తూ ఉండగా నేను చూశాను కాబట్టి చుంబిస్తున్నాను, గుర్తుపెట్టుకొని నీలో ఎలాంటి లాభ నష్టాలు లేవు అని ఉమర్ రదియల్లాహు అన్హు వారు తెలియజేశారు. ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నైతే రంగురాళ్ళు, ఎన్నైతే వజ్రాలు ఉన్నాయో అన్నింటికంటే కూడా చాలా గొప్ప రాయిగా భావించేటటువంటి హజ్రే అస్వద్లోనే ఎలాంటి లాభ నష్టాలు, ఎలాంటి శక్తి లేనప్పుడు ఇక రంగురాళ్లలో ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి సోదరులారా. కాబట్టి రంగురాళ్ళు ధరించి వాటిపై నమ్మకం కలిగి ఉండడం, రాసులకు ఆ రత్నాలకు సంబంధాలు కలపడం
ఇస్లాంకు దీనికి ఎలాంటి సంబంధము లేదు. కాబట్టి ఈ రంగురాలను ధరించి మీ యొక్క ఈమాన్ని, మీ యొక్క విశ్వాసాలని కోల్పోకండి. అల్లాహ్పై కలిగి ఉండాల్సిన నమ్మకాన్ని ఆ రంగు రాళ్లపై కలిగి ఉన్నట్లయితే తౌబా చేసుకొని మరోసారి లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ కలిమా చదివి పరిశుద్ధులు అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు, నాకు, మనందరికీ కూడా ఇస్లాంపై సరైనటువంటి అవగాహన కల్పించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియచేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. అలాగే మీ శృంగార సామర్థ్యాన్ని పెంచుకోవడానికి, శృంగార బలహీనతలను దూరం చేసుకోవడానికి షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.